టీడీపీలో చేరిన అనంతరం వైసీపీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సందర్భంలో ఈ రాష్ట్రంలో కావాల్సిన అభివృద్ధి కానీ కుట్రలు కుతంత్రాలు ప్రాంతాల మారిగా గొడవలు కానీ కులాల మధ్య చిచ్చులు కానీ అవసరం లేదని ప్రజలు అంటా ఉన్నారు. ఇవాళ దానికి ఎవరైతే ముందుకొచ్చి తెలుగుదేశం ప్రభుత్వంలో భాగస్వాములు కావటానికి రాష్ట్ర ముఖ్యమంత్రితో తోడుగా ఉండి అభివృద్ధిలో భాగస్వాములు అవటానికి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తగిన విధంగా గౌరవిస్తాం, వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తాం, పార్టీలో చేర్చుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ దానికి నిదర్శనమే ఇవాళ శాసనసభ్యులు చేరికని కూడా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సమక్షంలో నేను తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. గతంలో నేను 24 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీలో చాలా క్రియాశీలంగా చాలా కీలకమైనటువంటి బాధ్యతలు ప్రకాశం జిల్లాలో జడ్పీ చైర్మన్గా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, శాసనసభ్యుడిగా అనేకమైనటువంటి కీలకమైనటువంటి పదవులు చేయడమే కాకుండా అనేకమైనటువంటి బాధ్యతలు నిర్వర్తించడం జరిగింది. కొన్ని వ్యక్తిగతమైనటువంటి కారణాలతోటి నేను తెలుగుదేశం పార్టీని వదిలి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ పార్టీ తరఫున శాసనసభ్యుడిగా ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి ఎన్నిక కావడం జరిగింది. రాష్ట్ర విభజన జరిగి చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఈనాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా, అన్ని రాజకీయ పార్టీలు కూడా రాజకీయాలకు అతీతంగా, కులాలు మతాలకు అతీతంగా ఈరోజు నవ్యాంధ్ర నిర్మాణంలో అందరూ కూడా భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయాలు అనేవి ఎన్నికల వరకే పరిమితం చేసి ఈరోజు ఈ రాష్ట్ర నిర్మాణం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అండదండలుగా ప్రతి ఒక్కరు కూడా నిలబడాల్సినటువంటి కీలక సమయం. ఆ బాధ్యతను గుర్తెరిగే ఈరోజు నేను మరి ముఖ్యమంత్రి గారు రాత్రింబగళ్ళు కష్టపడి ఈ రాష్ట్ర నిర్మాణం కోసం పనిచేస్తూ ఉన్నాడు. అందుకనే నేను ఈ రాష్ట్రానికి చెందినటువంటి ఒక పౌరుడిగా, ఒక శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలకి పూర్తిగా మద్దతుగా అండదండలుగా నిలబడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఆయన ఎంతో మనస్ఫూర్తిగా, ఎంతో ప్రేమగా, అభిమానంతో నన్ను హక్కున చేర్చుకోవడం జరిగింది. మరి ఈ రోజున మా ఎర్రగొండపాలెం నియోజకవర్గం యొక్క పరిస్థితులన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చాలాసేపు ఎక్కువ సమయం ఇచ్చి మా నియోజకవర్గ విషయాలన్నీ కూడా మాట్లాడడం జరిగింది. ప్రకాశం జిల్లాలో చాలా వెనకబడ్డటువంటి నియోజకవర్గం, నిత్యం కరువు కాటకాలతోటి ఉండేటటువంటి ఆ ప్రాంతంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారే ఎలుగొండ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ రోజు జడ్పీ చైర్మన్గా నేను ఉండి ఆ కార్యక్రమంలో కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. ఈరోజు ఎలుగొండ విషయం ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా 2018 ఆఖరు లోపు ఒక మరి ఆ నిర్మాణం పనులు అత్యంత వేగవంతంగా జరిపించి ఆ ప్రాంతానికి సాగునీరు, తాగునీరు ఇబ్బందులు లేకుండా చేస్తానని ముఖ్యమంత్రి గారు ఎలుగొండ ప్రాజెక్టు విషయంలో చాలా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చాడు. దీనికి ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మా నియోజకవర్గంలో త్రాగడానికి మంచినీటికి చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. 5 మండలాలు కూడా చాలా కరువు పరిస్థితుల్లో ఉన్నాయి. గుక్కెడ మంచినీళ్ళ కోసం ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ పరిస్థితిని ముఖ్యమంత్రి గారికి వివరించి చెప్పినప్పుడు వెంటనే ఆయన నా ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి 4 కోట్ల రూపాయలు